హైదరాబాద్ పౌరులము, మాది హైదరాబాద్ దేశము. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? ఇది 48 జనవరిలో ఇచ్చింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇక్కడ 12 మందికి హైకోర్టు ఉరిశిక్ష వేసింది. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు 12 మందికి తెలంగాణ బిడ్డలకు ఉరిశిక్ష వేసింది. ఆ ఉరిశిక్షను రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టు పోతారు వీళ్ళు. వాళ్ళు ఏం చెప్పిందంటే, మీరు హైదరాబాద్ హైకోర్టు వేసింది, మీకు హైదరాబాద్ హైకోర్టు భారతదేశంలో లేదన్నారు. హైదరాబాద్ హైకోర్టే భారతదేశంలో లేనప్పుడు హైదరాబాద్ ఎక్కడి నుంచి ఉంటుంది? పాదాబ్తో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. చరిత్రను ఎట్లా వక్రీకరిస్తారు? ఆ తర్వాత పోలీస్ యాక్షన్ అనేది ఎందుకు పెట్టిండ్రు పేరు? ఇప్పుడు శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఉంటారు, రాజ్యాలను ఆక్రమించడానికి సైన్యం ఉంటుంది, రాజ్యాన్ని రక్షించడానికి, రాజ్యాలను ఆక్రమించడానికి. మరి సైనికులను పంపి పోలీసులను ఎందుకు అన్నాడు నెహ్రూ? అంటే ఐక్యరాజ్య సమితిలో పిటిషన్ ఉన్నది కాబట్టి. జనరల్ చౌదరి మిలిటరీ గవర్నర్ అయినాక ఫర్మానాలను నిజాం ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది? నిజాం ప్రభుత్వం పోయింది, నిజాం సరెండర్ అయిండు. అయినాక నిజాం ఎందుకు ఫర్మానాల మీద సంతకం పెట్టిండు? అంటే ఐక్యరాజ్య సమితి కళ్ళు కప్పడానికి, ఇంకా నిజాం రాజ్యమే ఉందని చెప్పడానికి. 1949 నవంబర్ 24 నాడు నేను భారత యూనియన్లో విలీనమవుతున్నా, ఐక్యరాజ్య సమితిలో పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నా అని చెప్పి నిజాం స్టేట్మెంట్ ఇచ్చిండు. ఐక్యరాజ్య సమితి టెలిగ్రామ్ పంపితే వాళ్ళు ఏమన్నారు తెలుసు? ఐక్యరాజ్య సమితి పిటిషన్ వేయడం వరకే మీ బాధ్యత, ఒక్కసారి మా ఎజెండాకు వచ్చినాక దీని సంగతి తెలుసకుండా వదిలిపెట్టామన్నారు. ఆ సాగుకు వచ్చింది మన తెలంగాణకు. ఎప్పుడైతే ఆయన వదిలిపెట్టని అన్నాడో ఐక్యరాజ్య సమితిలో, నిజాంని 1956 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినానికంటే 1 గంట ముందు వరకు కూడా రాజ ప్రముఖంగా పెట్టారు. గురుగుల రామకృష్ణారావు ప్రమాణ స్వీకారం ఎవరు చేయించారు? వెల్లోడికి బాధ్యతలు ఎవరు ఇచ్చారు? జనరల్ చౌదరి రాసిన ఫర్మానాల మీద సంతకం ఎవరు పెట్టారు? ఎవరి రాజ్యానికి అధిపతి అంటే 1956 నవంబర్ 1 దాకా నిజామే అధిపతి. ఎందుకు అంటే ఐక్యరాజ్య సమితి భయం. కాసిం రజ్వీనేమో జైల్లో పెడతావు, శిక్ష వేస్తావు, లాయక్ అలీనేమో పాకిస్తాన్ పంపిస్తావు, నిజాంకేమో రాజప్రముఖ్. మరి తరతరాల పూజు మా నిజాం రాజు, ఇంకా మాకు స్వతంత్ర భారతదేశంలో మహారాజు ఎందుకున్నాడు? ఐక్యరాజ్య సమితి పిటిషన్ చెమటలు పట్టినాయి నెహ్రూ. ఇది మన సాగుకి ఎందుకు వచ్చిందంటే, హైదరాబాద్ సంస్థానం అట్లే ఉంటే ఏనాటికైనా ఐక్యరాజ్య సమితి పిటిషన్ బయటికి తీస్తే ఇది ప్రత్యేక దేశంగా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చేసింది దురాక్రమణ, తెలంగాణ మీద చేసింది, హైదరాబాద్ సంస్థానం మీద చేసింది దురాక్రమణ. కాబట్టి హైదరాబాద్ను ముక్కలు చేయాలి. నెహ్రూ చాలా గొప్పవాడు. ఆయన 2 వర్షన్స్ నేను వినిపిస్తాను మీకు. 1955 ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ వచ్చేదాకా నెహ్రూ ఏమనేటోడంటే, అసలు భారతదేశంలో హైదరాబాద్ ఒక గొప్ప రాష్ట్రం అనేవాడు. ఎందుకు అంటే ఒక భావ సమైక్యత ఉంది ఆ ప్రజల మధ్య. ఇక్కడ ముస్లింలు ఉర్దూ మాట్లాడతారు, ఇక్కడ కన్నడ ప్రాంతం వాళ్ళు కన్నడ మాట్లాడతారు, లాతూరు ఇటు లాతూరు మా ఔరంగాబాద్ బీడు దిక్కు నాందేడ్ దిక్కు మరాఠా మాట్లాడతారు, హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగు మాట్లాడతారు. ఒక భాషా సామరస్యానికి భారతదేశంలో ఒక సంకేతంగా, ఒక ప్రతీకగా మనకు హైదరాబాద్ సంస్థానం ఉంటుంది. ఈ దక్కని సంస్కృతి ఒక గొప్ప సంస్కృతి. ఈ సంస్కృతిని మనం కాపాడాలి, ఇది మనం నిలబెట్టుకోవాలి. హైదరాబాద్ రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దని చెప్పి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 100కు పైన సార్లు విలేకరుల సమావేశాల్లో చెప్పాడు, భారత పార్లమెంట్లో చెప్పాడు, నాయకులలో చెప్పాడు, నాయకులతోని కాంగ్రెస్ సమావేశాలలో చెప్పాడు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్పాడు నాకు ఇష్టం లేదు అని. మరి అటువంటి గొప్ప సంస్కృతి ఉన్న, దక్కని సంస్కృతి ఉన్న, పలు భాషా ప్రాంతాలు ఉన్న హైదరాబాద్ని ఎన్నో ముక్కలు చేసినావు. నవంబర్ 1 నాడు హైదరాబాద్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ అవతరణను ప్రకటించి గాంధీ భవన్లో ఎమ్మెల్యేలది మంత్రులది మీటింగ్ పెట్టి ఏం చెప్తాడంటే, ఇవాళ నా మనసుకు చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రపత్రిక నవంబర్ 3, 1956 ఏపీ ప్రెస్ అకాడమీ ఆర్కీవ్స్లోకి వెళ్ళి చూడండి గూగుల్లో. నా మనసుకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఆ రాష్ట్రాలకును ఇవాళ ఏర్పడే ఆంధ్రప్రదేశ్కు చాలా తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనేది రాజకీయంగానే కాక మానసికంగా నాకు బాగా ప్రశాంతత ఇచ్చింది. ఎందుకంటే భారతదేశ పటం నుంచి హైదరాబాద్ మాయమైంది అన్నాడు. అంటే భారతదేశ పటం నుంచి హైదరాబాద్ను మాయం చేయొద్దన్నది నువ్వే, దక్కని సంస్కృతి కాపాడాలన్నది నువ్వే, అది మాయమైతే సంతోషపడ్డది నువ్వే. ఎందుకు మాయమైతే సంతోషపడ్డాడంటే, ఐక్యరాజ్య సమితిలో
ఇక పిటిషన్ ఉన్నా నాకేం కాదు, ఎందుకంటే హైదరాబాదే లేదు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ పేరు ఆంధ్ర తెలంగాణ అని పెద్ద మనుషుల ఒప్పందంలో ఒప్పుకుంటే పార్లమెంట్లో పెట్టినప్పుడు దాని పేరు మార్చి ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు. తెలంగాణ పదం ఉండొద్దు, హైదరాబాద్ ఉండొద్దు, ఏది ఉండొద్దు. ఉంటే ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో పిటిషన్ ఉంటుంది. 1969లో 369 మంది చనిపోయిన తర్వాత అంత పెద్ద ఉద్యమం, ప్రపంచంలోనే ఎక్కడ రానంత చారిత్రాత్మకమైన ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ రాకపోవడానికి కారణం ఏంది? ఐక్యరాజ్య సమితిలో పిటిషన్ ఇంక ఉన్నది కాబట్టి. ఎప్పుడు పోయింది ఆ పిటిషన్? 1978లో పోయింది కాబట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఒకవేళ ఉంటే ఇప్పటికి తెలంగాణ రాకపోయింది. ఇది చరిత్ర. ఆంధ్ర లాబీ ఎంతో బలంగా ఉంది, వాళ్ళు చేపట్టే ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇవన్నీ ఉన్నాయి, కానీ తెర వెనుక జరుగుతున్నది ఇది. చరిత్రలు రేపు రాయాల్సి వస్తుంది, వాస్తవాలు రాయాల్సి వస్తుంది. సో ఇట్లా జరుపుకుంటూ వచ్చింది. 1952లో నాన్ ముల్కీ ఉద్యమం వచ్చి, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ అని పెద్ద ఉద్యమం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఈ పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత ఇక్కడ వాళ్ళని తీసేసి అంత ఆందోళన పెట్టింది కాబట్టి వచ్చింది. బూరుగుల రామకృష్ణారావు జూలై 1952లో అసెంబ్లీలో ప్రకటన చేస్తాడు, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎంతమంది రిక్రూట్ అయ్యారు, అందులో ఆంధ్రలో ఎంతమంది, మహారాష్ట్రలో ఎంతమంది. ఆ లెక్కలు చూసినట్టే అందరికి మండింది. ఇక ఏంది ఆంధ్రలో ఎందుకు ఉండాలి? పెద్ద ఉద్యమం వచ్చింది. ఫస్ట్ వరంగల్ స్టార్ట్ అయింది. 1952 ఆగస్టులో వరంగల్ స్టార్ట్ అయింది. పార్థసారథి అని ఒక ఆంధ్ర ఆయనే ఒకటే రోజు 180 మంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేసి చాలా మందిని వాళ్ళ ప్లేసులల్లో ఆంధ్ర వాళ్ళని నియమిస్తాడు ఆయన. ఒక స్కూల్లో 20 మంది టీచర్లు ఉంటే 10-12 మంది ఆంధ్ర వాళ్ళు. మనం మైనారిటీ అయిపోయిన వరంగల్ స్కూళ్ళల్లో. దానికి వ్యతిరేకంగా తెలంగాణలో వరంగల్ విద్యార్థులు ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఆ విద్యార్థుల నాయకులలో ఒక నాయకుడు జయశంకర్ గారు 1952 ముల్కీ ఉద్యమాన్ని వరంగల్లో ప్రారంభించిన నాయకులలో జయశంకర్ గారు. మీకు తెలిసిన ఇంకో పేరు సంగంరెడ్డి సత్యనారాయణ, ముచ్చర్ల సత్యనారాయణ అంటారు. ఆయన నాదెళ్ల భాస్కరరావు ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు. తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర వహించి జై తెలంగాణ పత్రికను 1969లో నడిపాడు. అతను కూడా వన్ ఆఫ్ ది లీడర్ ఆ రోజుల్లో. వాళ్ళు స్టార్ట్ చేసిన ఉద్యమం హైదరాబాద్కు, తెలంగాణకు, పక్కనున్న హైదరాబాద్ సంస్థాన ప్రాంతాలకు స్ప్రెడ్ అయ్యి సెప్టెంబర్ 3, 1952లో 4 విద్యార్థులు సిటీ కాలేజ్ దగ్గర పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. ఆ తర్వాత 4 విద్యార్థులు తెల్లారి శవాల కోసం ఉస్మానియా హాస్పిటల్ పోతే అక్కడ ఫైరింగ్ అయ్యి మళ్ళీ 4 చచ్చిపోయారు. శవాలు తేవడానికి పోతే వాళ్ళని కూడా శవాలను చేశారు. చాలా ఘోరం ఏంటంటే ఇవాళ సాయంత్రం ఫతే మైదాన్ క్లబ్లో మీటింగ్లో అందరూ అనుకుంటారు చచ్చిపోయింది కదా వాళ్ళు, పాపం వాళ్ళకి మంచి సంస్కారాలు చేద్దాం, ఊరేగింపు తీద్దాం అని చెప్పి తెల్లారి అందరం ఆడ కలుసుకుందామంటే పోలీసులు ఉంటారు కదా, 4 ఊరిన కాడ నరలోకపు ఎముడు ఉంటాడు. ఓ పోలీసు ఆయన పోయి మెసేజ్ ఇచ్చిండు. ఆ మెసేజ్ పట్టుకొని పోయి తెల్లారంగా 4 గంటలకు హాస్పిటల్లోకి వెళ్ళి శవాలను తీసుకుపోయి మీరాలం ట్యాంక్ దగ్గర, హాస్పిటల్ చాలా దూరం, ఉస్మానియా హాస్పిటల్ ఎక్కడ, మీరాలం ట్యాంక్ ఎక్కడ, అక్కడ సంప్రదాయాలు వాళ్ళిద్దరు ముస్లిమ్స్. ఆ రోజు చచ్చిపోయింది 2 హాస్పిటల్లో, తర్వాత 2 చచ్చిపోతారు. ఆ 2 ముస్లింలకు సాంప్రదాయం ఉంటుంది కదా, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు సాంప్రదాయాలను పాటించాలి కదా. వాళ్ళ తల్లిదండ్రులు పోయి శవాలను అడుగు తీయలేదు, రేపు పొద్దున్న రాళ్ళు ఇస్తామన్నారు. రాత్రికి తీసుకుపోయి మీరాలం ట్యాంక్ దగ్గర పాత్ర పెట్టారు. పెద్ద ఉద్యమం వచ్చింది దాని మీద. 4 చచ్చిపోయారు మళ్ళీ ఫైరింగ్లో. 8 మంది విద్యార్థులు చచ్చిపోయారు. పోలీసులకు విద్యార్థులకు ఒక యుద్ధమే జరిగింది. అటువంటిది నాన్ ముల్కీ ఉద్యమం. దానివల్ల తెలంగాణ వాళ్ళకి తెలంగాణే కావాలి, ఆంధ్రతో పొత్తొద్దు. ఎందుకంటే ఫైరింగ్ చేసిన వాళ్ళు ఆంధ్ర పోలీసులు ఉన్నారు, లాఠీ చార్జ్ చేసిన వాళ్ళు ఆంధ్ర పోలీసులు ఉన్నారు. ఆంధ్ర మీద కోపం పెరిగింది. 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోతుంది. పొట్టి శ్రీరాములు ఆనాడు ఆత్మత్యాగం చేశాడు. పొట్టి శ్రీరాములు ఎందుకు చచ్చిపోయిండు అనేది ఒక పెద్ద ప్రశ్న. 2007లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమాచార పౌర సమాచార శాఖ వాళ్ళు, అది రాజశేఖర రెడ్డి రాయకపోతే ఎవరో రాస్తారు కదా, అడ్వర్టైజ్మెంట్ రాశారు. ఏంటంటే సమైక్య రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేశాడు. అది ఎప్పటి నుంచో వస్తుంది. అది అడ్వర్టైజ్మెంట్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మొదలైంది కాదు, ఎన్టీ రామారావు గారి పీరియడ్లో మొదలైంది. సమైక్య రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేశాడు. అంతకంటే ముందు ఏమన్నారు, ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేశాడు. మన తెలంగాణ వాళ్ళం ఏమన్నాం, మద్రాసును ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని చేయడానికి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేశాడు. కానీ పొట్టి శ్రీరాములు ఎందుకు ఆత్మార్పణ చేసిండు అనేది ఆయన నిరాహార దీక్ష కూర్చునే రోజు పత్రికలకు లెటర్ ఇచ్చిండు ఆయన. అదే ప్రామాణికం మనకు, అంతే కదా. ఆయన ఇచ్చిన లెటర్లో ఏమంటాడంటే ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజధాని కావాలని
నెహ్రూ మీద ఒత్తిడి చేయడానికి ఆమరణ దీక్షలు చేసినా కూడా నిష్ఫలమే, ఏ రకంగా ప్రయోజనం ఉండదు అన్నాడు. అంత స్పష్టంగా చెప్పి దీక్ష కూర్చున్నాడు ఆయన. ప్రయోజనం ఉండదు అన్నాడు, నిరాహార దీక్ష చేస్తాడా? అయితే డిమాండ్ అది కాదు కదా. మద్రాసును ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలని ఆమరణ దీక్ష చేసినా కూడా నెహ్రూ ఒప్పుకోడు అని అన్న వ్యక్తి ఒప్పుకోవడం తెలిసి ఎందుకు కూర్చున్నాడు అంటే ఆయన డిమాండ్ అది కాదు. స్పష్టంగా రాసిండు అలా. డేట్స్ చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. 19 అక్టోబర్ రోజు ఆయన దీక్ష ప్రారంభిస్తాడు. మద్రాసులో బల్ సాంబమూర్తి అనే ఆయన ఇంట్లో నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తాడు. 11వ తారీఖు నాడు, అంతకు ముందు వారం రోజుల ముందు నెహ్రూ ప్రకటన పేపర్లో వస్తుంది. ఏమని వస్తుంది అంటే, మద్రాసు ఉండన్నా ఉండొద్దా, ఆంధ్ర రాష్ట్రం ఎట్లుండాలి, బౌండరీస్ ఎట్లుండాలి, మీరు వాళ్ళు కూర్చొని మాట్లాడుకోండి, మీరిద్దరు కలిసి ఒక ఒప్పందం పట్టుకొని నా దగ్గరికి వస్తే నేను ఇస్తా అని చెప్తాడు ఆయన ప్రధానమంత్రి. ఆయన ఇచ్చేస్తా అన్నాడు. మీరిద్దరు కూర్చొని మాట్లాడుకొని రండి అంటాడు. ఒక పెద్ద మనుషుల ఒప్పందం కావాలంటాడు ఆయన. రాయలసీమ వాళ్ళకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉండే. తర్వాత 16, 17 తారీఖులలో మళ్ళీ పేపర్లలో ఏమొచ్చిందంటే, అంటే పొట్టి శ్రీరాములు దీక్ష కూర్చోవడానికి కారణమైన సంఘటనలు చెప్తున్నారు. నెహ్రూ స్పష్టంగా చెప్పిండు. ఇంకో మాట కూడా అన్నాడు, మీరు నా దగ్గరికి వచ్చి పంచాయతీ చెప్పమంటే నేను చెప్పను, నాకు చికాకు కలిగిస్తాయి ఇటువంటి విషయాలు, మీరు కూర్చొని మాట్లాడుకొని ఏం చేయమంటే అది చేస్తా అన్నాడు. ఈ 16వ తారీఖు 17వ తారీఖు ఏం చేసిందంటే, రాజగోపాలాచారి, చక్రవర్తి రాజగోపాలాచారి అంటే ఆయన మద్రాసు ఆనాటి ముఖ్యమంత్రి. ఆయన ఏమంటారంటే, కోస్లా కమిటీ అని ఉండే అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు శ్రీశైలం దగ్గర ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే అది ఫీజిబుల్ కాదు, దానికి బదులు నందికొండ కట్టాలి అంటారు, నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ కడితే మద్రాసుకు నీళ్ళు పోవు. ఆయన ఏమంటారు అంటే, మద్రాసుకు నీళ్ళు రానప్పుడు మాకు అదెందుకు, మాకు శ్రీశైలం దగ్గరనే కట్టాలి పెన్నార్ ప్రాజెక్ట్, కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ అంటాడు. కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ కడితే గుంటూరు కృష్ణా జిల్లాలకు నీళ్ళు రావు. వీళ్ళు ఏం చేసిందంటే, ఈ మద్రాసును వదిలించుకుంటేనే, తమిళనాడుతో మనం వదిలించుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితేనే మనకు నీళ్ళు వస్తాయి కాబట్టి, నందికొండ వస్తుంది కాబట్టి తొందరగా ఆంధ్ర రాష్ట్రం కావాలి, దేనికైనా ఒప్పుకుందామని వాళ్ళు మొదలుపెట్టారు. ఈ పంచాయతీలు ఉన్నప్పుడు ఈయన ఆ ప్రకటన పేపర్లో వచ్చినాక 2 రోజులకు ఆయన నిరాహార దీక్ష స్టార్ట్ చేసినప్పుడు ఏమంటాడంటే, ఈ విషయాలన్నీ కూర్చొని మాట్లాడుకోవడానికి నేను దీక్ష చేస్తున్నా, నా దీక్ష వల్ల నన్ను వీళ్ళందరూ ఒక్క దగ్గరికి వస్తారు అని స్పష్టంగా రాసిన తర్వాత అది పేపర్లోకి ఇచ్చిండు ఆయన. పేపర్లలో వచ్చింది. తెల్లారి కొన్ని లక్షల కరపత్రాలు పంచిండు ఆంధ్ర వాళ్ళు. లీడర్లు అంతా ఏం చేసిందంటే, లాస్ట్కి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలంటే అన్నాడు కదా, ఆడ బ్రాకెట్లా మద్రాసు రాజధాని కానీ కుర్రగొట్టిండు ఒక వర్డ్. దొంగతనం ఇరికిచ్చిండు పొట్టి శ్రీరాములు సంబంధం లేకుండా. అది బయట విస్తృతంగా ప్రచారమైంది. అందరం ఏమనుకున్నామంటే మద్రాసు రాజధాని కోసమే చచ్చిపోయిండేమో అని. ఇప్పుడు పోయి పేపర్లన్నీ తీస్తే దొరికినాయి విషయాలు. అన్యాయంగా పుట్టబెట్టుకున్నాం కదా ఆయన, మంచి దేశభక్తుడు కదా, 58 రోజులు దీక్ష చేశాడు. సో ఇట్లా చరిత్రలో చాలా అసత్యాలు, అర్ధసత్యాలు, ఇవన్నీ అభూత కల్పనలు ఉన్నాయి, బయటికి తీయాలి దుమ్ము దులిపి. సో ఇట్లా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది, మద్రాసు లేకుండానే ఏర్పడ్డది. ఎవరైతే అడ్డుకున్నారో ఆ ప్రకాశం పంతులే దానికి ముఖ్యమంత్రి ఆయన, మొదటి ముఖ్యమంత్రి. ఆయన 1950లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే మద్రాసు లేకుండా వద్దు అన్న వ్యక్తి. ఎందుకు అనంటే పట్టాభి సీతారామయ్య గారు చెప్పారు. ఆయన అప్పుడు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడబెట్టుకున్నాడు ప్రకాశము. కళా వెంకటరావుకి ఇద్దామని మేము అనుకున్నాము, నాకు కావాలని ఆయన అన్నాడు. నీకు ఇయ్యను అంటే రాష్ట్రమే వద్దన్నాడు ఆయనే, అడ్డుపడ్డాడు అని టంగుటూరు ప్రకాశం. మళ్ళీ నెహ్రూ ఏం చేసిండంటే, ఈయనను ఇట్లా పెడితే ఆయన ఇప్పటికి కూడా ఒప్పుకోడు అని చెప్పి ఆయన పిలిపించి, నిన్నే ముఖ్యమంత్రిని చేస్తానయా, ఒక్కడే ఇండిపెండెంట్ సభ్యుడు, ఆయన పార్టీ లేదు, ఒక్కడే ఇండిపెండెంట్ నుండి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకు అంటే ముఖ్యమంత్రి ఇచ్చిండు కాబట్టి. ఇది చరిత్ర. రికార్డుల ప్రకారంగా నేను రాసే పుస్తకాల్లో బాజాబ్తా ఏ డేట్ నాడు ఎవరేమన్నారు సాధికారికంగా డేట్లతో సహా రాస్తున్నాం, రెఫరెన్స్లు ఇస్తున్నాం. దాన్ని క్వశ్చన్ చేసేది ఎవరు చేయలేదు, వాస్తవాలు. సో ఇట్లా చరిత్ర అంతా వచ్చింది. సరే, తెలంగాణ ఉద్యమం గురించి చెప్తాను. అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలవాలని చెప్పి విశాల ఆంధ్ర ఉద్యమం వచ్చింది. అయ్యదేవర కాళేశ్వరరావు అంటే ఆయన స్టార్ట్ చేశాడు దాన్ని. తెలంగాణలో కూడా కొంతమంది దానికి మద్దతు ఇచ్చారు. పర్లేదా దిలీప్, టైం ఉందా? పర్లేదా? పావుగంట 20 నిమిషాలు, ఓకే, పావుగంట. సో అయ్యదేవర కాళేశ్వరరావు అంటే ఆయనే ఈ విశాలాంధ్ర ఉద్యమానికి సృష్టికర్త. ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొదటి స్పీకర్గా వచ్చాడు, సభాపతిగా. సో ఆయన స్టార్ట్ చేసిన ఉద్యమానికి అప్పుడు అభ్యుదయ రచయితల సంఘం అనేది ఉండేది. ఈ కవులు, కళాకారులు, దాశరథి, కాళోజీ వీళ్ళంతా అప్పుడు అభ్యుదయ రచయితల సంఘంలో ఉండేవాళ్ళు.
పాపం భాషా ప్రేమికులు కదా, తెలుగు భాష తీయనైన భాష. శ్రీకృష్ణ దేవరాయలు అన్నాడు దేశ భాషలందరూ తెలుగు లెక్క. కాబట్టి తెలుగు భాషా ప్రేమికులు అంతా ఏం చేసిందంటే వాళ్ళకి ఇవి తెలివై, ఈ లుసుగులు రాజకీయాలు ఇవన్నీ ఏం తెలివై. పాపం దాశరథి కావచ్చు, కాళోజీ కావచ్చు, వరవరరావు గారు కావచ్చు, ఆనాటి కవులందరూ కూడా ఏకపక్షంగా విశాలాంధ్ర ఏర్పడాలని శ్రీశ్రీ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టాడు ఇదే హైదరాబాద్ విశాలాంధ్ర కోసం. విద్యార్థులంతానేమో మాకు ఆంధ్రలో పొత్తొద్దు అని వీళ్ళు విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమాన్ని విద్యార్థులు నడిపారు, మేధావులు నడిపారు. 90% పీపుల్ వ్యతిరేకించారు. ఫజల్ అలీ కమిషన్ కూడా ఏం చెప్పిందంటే తెలంగాణ వల్ల భయాలు వాళ్ళకు ఉన్నాయి, ఒకవేళ తెలంగాణను ఆంధ్రతో కలిపితే నీళ్లు దోచుకొని పోతారేమో, వాళ్ళ ప్రాంతాలకు మరలించుకొని పోతారేమో. ఈ బర్డ్స్ అని ఉన్నాయల్లా, నేను అంటున్నాయి కాదు. ఈ నీళ్లను మరలించుకపోతారు, నదులను మరలించుకపోతారు. ఇక్కడ సర్ప్లస్ బడ్జెట్ ఉంది, అక్కడ లోటు బడ్జెట్ ఉంది, అక్కడ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇక్కడ ఉన్న బడ్జెట్ అంతా అక్కడ తీసుకుపోతారు, ఈ ప్రాంతం వెనుకబడిపోతుంది. ఇక్కడ ఉద్యోగాలలో అక్కడి వాళ్ళని తీసుకొచ్చి నింపుతారు. ఇదివరకే 1949 తర్వాత కొన్ని వేల మందిని నింపిళ్ళు. అప్పుడు రాష్ట్రం ఏర్పడక ముందే నింపుతారు, రాష్ట్రం ఏర్పడినాక ఇంకా నింపుతారు. అక్కడ విద్యా సంస్థలనే ఇక్కడ లేవు. ఇట్లాంటి భయాలన్నీ తెలంగాణ వాళ్ళు చెప్తాను. కాబట్టి ఆంధ్రతో తెలంగాణను సమానంగా డెవలప్ చేసినాక 1961లో అసెంబ్లీలో ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన శాసనసభ్యులలో 2/3 మెజారిటీ 3/200 మంది తెలంగాణ ఆంధ్రతో కలవడానికి ఇక్కడ శాసనసభ్యులు ఆమోదిస్తేనే 61లో కలపండి అన్నాడు ఫజల్ అలీ కమిషన్. ఫజల్ అలీ కమిషన్ కూడా ఎట్లా వక్రీకరిస్తుంది చరిత్రలో అంటే ఎక్కడ రాయనియండి ఆంధ్ర రచయిత భాషా రాష్ట్రాల కమిషన్ అని రాస్తారు. అది భాషా రాష్ట్రాల కమిషన్ కాదు, అది భాషా రాష్ట్రాలను ఏర్పాటు చేయలేదు. ఒక్క భాష మాట్లాడే తెలుగు భాష మాట్లాడే వాళ్ళను ఆంధ్ర తెలంగాణగా 2 రాష్ట్రాల్లో ఉండమన్నారు. చాలా భాషలు ఒక హిందీ మాట్లాడే వాళ్ళని 5 రాష్ట్రాలుగా చేశారు. అది భాషల మీదనే డిపెండ్ కాలే, కేవలం కర్ణాటక మహారాష్ట్ర కొన్ని విషయాలలో వాళ్ళు ఏంటంటే భాషా ప్రాతిపదికన ఇక్కడి ప్రజలను అందులో తీసుకుపోయి కలిపారే తప్ప కేవలం భాషలను క్రైటీరియాగా తీసుకోలేదు. ఆర్థిక పరిస్థితులు చూసారు, నదులను చూశారు, ప్రజల యొక్క సంస్కృతి అలవాట్లను చూశారు, ఆచార సంప్రదాయాలను చూశారు, చాలా చూశారు. అది భాషా రాష్ట్రాల కమిషన్ కాదు, అది రాష్ట్రాల పునర్విభజన కమిషన్. స్పష్టంగా చెప్పారు వాళ్ళు, తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగుతుంది. 1961లో మాత్రమే 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిచిన వాళ్ళు ఒప్పుకుంటేనే కలపాలి. వీళ్ళు ఏం చేశారంటే నెహ్రూ మీద పోయి ఒత్తిడి తెచ్చారు, ఇప్పుడే కలపాలి, 61 దాకా ఆగొద్దు. అయితే నెహ్రూ కేవీ రంగారెడ్డి గారిని పిలిచి అడుగుతాడు, ఎంతమంది వ్యతిరేకిస్తున్నట్టే 95% అంటాడు. 95% వ్యతిరేకిస్తే నేను కలపనుకోమంటాడు, ఆంధ్రతో తెలంగాణను కలపనంటాడు. ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. ఎన్ని రోజుల ముందు, 1 ఇయర్ ముందు. మరి లాస్ట్కి ఎట్లా కలిపిండంటే ఆ హోమ్ సెక్రటరీ ఒక ఆయన ఆంధ్ర అతను ఉండే, మీరు కలపకపోతే ఐక్యరాజ్య సమితి దాన్ని ప్రత్యేక దేశం చేస్తుంది అని చెప్పి ఆ పిటిషన్ తీసుకొచ్చి మొదలుపెట్టాడు. తప్పలేదు నెహ్రూ, ఆ పిటిషన్ ఉంది కాబట్టి ముక్కలు చేశాడు, ఆంధ్రతో కలిపాడు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, పెద్ద మనుషుల ఒప్పందం రాసుకున్నారు. ఎంత విచిత్రం అంటే పెద్ద మనుషుల ఒప్పందంలో ఒక 14-15 కండిషన్లు ఉన్నాయి, ఏ ఒక్కటి అమలు జరగలేదు. 69 వరకు ఆ 13 ఏళ్ళ పీరియడ్లో ఏ ఒక్కటి అమలు జరగలేదు. తర్వాత అన్ని రద్దు అయిపోయినాయి. ఒకటే 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఇప్పుడు 57 సంవత్సరాలు అన్యాయాల గురించి చెప్పాలంటే ఈ పోతన, ఎర్రాప్రగడ, నన్నయ్య రాసిన భారతం ఉంది కదా, 18 పర్వాలు, వాళ్ళు కూడా ఒక్కరు రాయలే, 3 కలిసి రాసినలు, ఒకరు కొన్ని. ఈ 18 పర్వాలు ఉంటుంది. ఇది మన తెలంగాణ ఉద్యమ చరిత్ర నిజంగా రాయాలంటే చాలా క్లుప్తంగా మనం మాట్లాడుకున్నా కూడా ఒక బర్డ్ వ్యూ లాగా చెప్పుకుంటూ పోతున్నాను. ఈ ఫిబ్రవరి 20 రాసిన జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ మొదటి రోజు నవంబర్ 1, 1956 నెహ్రూ వచ్చి ఆవిష్కరణ చేస్తాడు. చేసిన తర్వాత గాంధీ భవన్లో మాట్లాడుకుంటా అని ఇంతకుముందు చెప్పిన మాటలే కాకుండా ఇంకా కొన్ని మాటలు అన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్ర తెలంగాణ ఒక్కటైంది. ఇప్పుడు ఎవరైతే మంత్రులు, శాసనసభ్యులుగా ఎవరైతే ఉన్నారో మీ పద్ధతులు మార్చుకోవాలి, ఇక్కడి ప్రజలతో వ్యవహరించే విధానంలో మార్పులు రావాలి. ఒక వివక్షపూరితంగా కానీ, కుట్రలతో కానీ, కక్షపూరితంగా కానీ మీరు వ్యవహరించకూడదు. ఇతర రాష్ట్రాలలో ఉండే సమస్యల కంటే ఇదొక అదనపు సమస్య మీకున్నది, ఇది మీకు పరీక్షా సమయము. తెలంగాణ వాళ్ళ విషయంలో మీరు చాలా ఔదార్యాన్ని ప్రదర్శించాలి. మీరు ఆ డేట్ చూడండి, నవంబర్ 3 ఆంధ్రపత్రిక
1956 పేపర్లో ఉన్నది, అది ఫ్రంట్ పేజీలో ఉంది. ఆయన ఇట్లా ఫ్లైట్ ఎక్కిండో లేదో, ఈ మాటలు చెప్పి ఫ్లైట్ ఎక్కిండో లేదో, మొదటి రోజే 4 అన్యాయాలు. 57 సంవత్సరాలు ఎన్ని అన్యాయాలు ఉన్నాయి కూడా. మొదటి రోజు 4 అన్యాయాలు ఏంటంటే, జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఏం రాశారు? తెలంగాణ ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రాంతం వాడు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి, లేదా ఆంధ్రలో ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఉండాలి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఈయన అన్నాడు సంజీవ్ రెడ్డి. సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అండి, ఆయన ఆంధ్ర. తెలంగాణకి ఈయనన్నాడు. ఎందుకు ఈయనన్నాడు? అదొక రాజకీయ పదవుల సమస్య కాదు. జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఇంకొక క్లాజ్ ఉంది, దానికోసం ఈయనన్నాడు. అలా ఇవ్వాలని స్పష్టంగా ఉన్నా కూడా నేను ఇయ్యనన్నాడు. ఏంటా క్లాజ్ అంటే, తెలంగాణకు ఒక రీజనల్ కమిటీ ఉండాలి, ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు అన్నిటికీ నిర్దేశించేది ఆ కమిటీ, రీజనల్ కమిటీ. అదొక సపరేట్ బాడీగా ఉంటుంది. దాని చైర్మన్ ఎవరు ఉండాలన్నప్పుడు, తెలంగాణకు ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి దాని చైర్మన్ ఉండాలి, తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి ఉంటే ఉప ముఖ్యమంత్రి దానికి చైర్మన్ ఉండాలి. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి మొత్తం జరుగుతుంది అని. ఒక రంగు చెప్పాలంటే తెలంగాణ చీఫ్ మినిస్టర్ని ఇచ్చినట్టు. అంత ముఖ్యమైన పోస్ట్ ఎట్లా వదులుకుంటాడు ఆయన? ముఖ్యమంత్రి ఆయన అయ్యండు కాబట్టి, ఆంధ్ర కాబట్టి ఆయన ఉండడానికి వీల్లేదు తెలంగాణ రీజనల్ కమిటీకి. ఉప ముఖ్యమంత్రి ఉండాలి, ఉప ముఖ్యమంత్రి లేకుండా చేస్తేంది కాబట్టి ఇయ్యలేదు. ఇవ్వకపోతే ఏమవుతుంది? అందులో ఉన్న ఎమ్మెల్యేలలో ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి. అప్పుడు తనకు జోకెట్లను చెంచాగాలను పెట్టుకోవచ్చు. పెట్టి నిజంగానే పెట్టిండు. గురుమూర్తి అని ఒక ఆయన సికింద్రాబాద్లో ఉండేది, ఖైరతాబాద్ శాసనసభ. ఆయన మొత్తం విశాలాంధ్ర ఉద్యమం జరిగిన రోజులు తెలంగాణను తీసుకుపోయి కలపాలి అని చెప్పిన ఆయన. బట్టే చెప్పుడు కాదు ఆయన. తెలంగాణ వాళ్ళని రోజుకోగని తీసుకుపోయి, విబి రాజు అనే మంత్రి ఉండే అప్పుడు, సెటిలర్, ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో గెలిచి ఇక్కడ మంత్రిగా ఉండే బూర్గుల రామకృష్ణ గవర్నమెంట్లో. రోజుకోగని తీసుకుపోయి ఆయన కల్పించి రాజకీయ నాయకులలో చీలికలు తెచ్చిన ఆయన. నీలం సంజయ్ రెడ్డి ఇట్లా చెప్తే తింటాడు. ఆయనను పోటీకి పెట్టిండు రీజనల్ కమిటీకి. పెడితే తెలంగాణ శాసనసభ్యులు ఆయన ఒడగొట్టి అచ్యుత్ రెడ్డిని గెలిపించిండు, అర్థమైన తెలంగాణ వాది. అంటే ఇట్లాంటి కుట్రలు మొదటి రోజు స్టార్ట్ చేశాడు నీలం సంజయ్ రెడ్డి. రెండవ కుట్ర అది. మూడవ కుట్ర ఏంటంటే, విబి రాజును సెటిలర్ అయి ఉండి కూడా ఇక్కడ రెవెన్యూ మంత్రిగా పెడతాడు. ఇక్కడ రెవెన్యూ మంత్రి కనీసం ఉర్దూ రావాలి, ఎందుకంటే ఇక్కడ భూములు అన్నీ ఉర్దూలో ఉంటాయి. మరి ఎందుకు ఆయన రెవెన్యూ మంత్రిగా పెట్టిండంటే, ముల్కీ సర్టిఫికెట్లు ఎవరు ఇష్యూ చేయాలి? తహసీల్దార్లు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు. వీళ్ళంతా ఎవరి కంట్రోల్లో ఉంటారు? రెవెన్యూ మినిస్టర్ కంట్రోల్లో ఉంటారు. భూముల లావాదేవీలను ఎవరు చూస్తారు? రెవెన్యూ మినిస్టర్ చూస్తారు. నిజాం ఈ గవర్నమెంట్కు 3 లక్షల ఎకరాలకు పైన భూమి ఇచ్చిపోయాడు. ఆ భూములన్నీ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. రీజనల్ కమిటీ పెద్ద మనుషుల ఒప్పందంలో ఏం చెప్తుందంటే, భూములు ఎవరు కొనాలన్నా అమ్మాలన్నా రీజనల్ కమిటీ అనుమతి కావాలన్నా. విబి రాజు రెవెన్యూ మినిస్టర్ అనగానే ఏం చేసిండు, ఇంకా రీజనల్ కమిటీ రాలే ఎప్పటికి. ఇదంతా కూడా ఏంటంటే కలెక్టర్లకు, తహసీల్దార్లకు, ఎంఆర్ఓ అంటాం కదమ్మా, వాళ్ళకి ఇచ్చేసింది అధికారం. రీజనల్ కమిటీలో డిసైడ్ చేయాల్సిన భూముల కొనుగోలు, అమ్మకం టెనెన్సీ యాక్ట్ అనేది వచ్చిందప్పుడు. ఈ టెనెన్సీ యాక్ట్లో ఈ అధికారాన్ని వాళ్ళకి దఖలు పరుస్తూ ఒక క్లాస్ పెడతారు. పెట్టేవరకు ఏమైందంటే, కొన్ని లక్షల ఎకరాలు తెలంగాణలో అన్యాక్రాంతం. మూడవది, హైదరాబాద్ హైకోర్టు, ఆంధ్ర హైకోర్టు ఒకటైపోయినప్పుడు అక్కడున్న హైకోర్టు రద్దు చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కదా ప్రమాణ స్వీకారం చేయాల్సింది. ఇక్కడున్న హైకోర్టు జడ్జిలతో ప్రమాణ స్వీకారం చేసింది. మరి ఇద్దరు చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు ఇక్కడ కోర్టులో ఉన్న చీఫ్ జస్టిసే అట్లా కొనసాగాలి. ఎందుకంటే ఇక్కడ కోర్టుకు వాళ్ళు వచ్చి మీరు చేయాలి. బట్ ఇక్కడ జడ్జిని పక్కకు పెట్టి కోకా సుబ్బారావు అని ఆంధ్ర ప్రాంత జడ్జిని చీఫ్ జస్టిస్ చేశారు. ఈ అన్యాయాలన్నీ నవంబర్ 1 నాడు జరిగినాయి. ఇట్లా మొదలు పెట్టుకుంటూ పోతే నేను చెప్పలేను, కానీ నా పుస్తకం వచ్చినాక తర్వాత సాక్షిలో నేను కాలం రాస్తా, దయచేసి అలా చదవండి. ఒక్కొక్క చరిత్రలో జరిగిన మొత్తం ఒక్కొక్కటి రీసెర్చ్ చేసి రాస్తున్నా. తర్వాత 69 ఉద్యమం రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందం అమలు జరగలేదు కాబట్టి. ముల్కీ రూల్స్ చెల్లాయని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టు పోయి ముల్కీ రూల్స్ చెల్లుతాయని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. చెల్లుతాయని చెప్పినాక పార్లమెంట్లో అది పెట్టి ఆ జడ్జిమెంట్ ఏదైతే చెల్లుతాయని చెప్పిందో దాన్ని రద్దు చేయించారు. ముల్కీ రూల్స్ నామరూపాలు లేకుండా పోయినాయి. 1972 తర్వాత, 73 తర్వాత 6 సూత్రాల పథకం అని తీసుకొచ్చారు. అంతకంటే ముందు అష్ట సూత్రాలు వచ్చినాయి, ఆ తర్వాత పంచసూత్రాలు వచ్చినాయి, లాస్ట్గా 6 సూత్రాలు వచ్చినాయి. ఈ ఏ సూత్రాలు కూడా తెలంగాణకు న్యాయం చేయలేదు. తెలంగాణ ఉద్యమం చారిత్రాత్మకమైంది. 69లో జరిగింది, చాలా గొప్ప ఉద్యమం. దాని గురించి టైం సరిపోదు.
కానీ ఆ ఉద్యమం యొక్క అవుట్కమ్ ఏంటంటే ఇందిరాగాంధీకి తెలంగాణ ఇవ్వాలని మనసులో ఉన్నా కూడా ఐక్యరాజ్య సమితిలో ఆ పిటిషన్ ఉన్నది కాబట్టి తెలంగాణ ఇవ్వలేదు. అప్పుడు హోమ్ సెక్రటరీ కూడా ఆమె దృష్టికి అదే విషయాన్ని తీసుకొస్తాడు. నెహ్రూతో పాటు హైదరాబాద్కు చాలాసార్లు ఇందిరాగాంధీ వచ్చేది 1953 నుంచి 56 మధ్యలో. అప్పుడు కూడా ఆమెకు తెలిసి ఈ విషయం, ఈ ఐక్యరాజ్య సమితిలో పిటిషన్ ఉంది కాబట్టి ఈ హైదరాబాద్ను మనం ముక్కలు చేయాల్సి వస్తుంది అని. సో అందుకే అంతమంది చనిపోయినా తెలంగాణ ఉద్యమం ప్రపంచంలోనే గొప్పదైనా కూడా ఆనాడు తెలంగాణ రాకపోవడానికి ఐక్యరాజ్య సమితి పిటిషన్ కారణం. అది 78లో పోయింది కాబట్టి మనకు స్వేచ్ఛ వచ్చింది, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. సో తర్వాత కాలంలో ఏం జరిగింది, 6 సూత్రాల పథకంలో ఈ రీజనల్ కమిటీని రద్దు చేశారు. తర్వాత రీజనల్ బోర్డ్స్ అని పెట్టారు. అప్పుడు 3 ప్రాంతాలకు బోర్డ్స్ వచ్చినాయి, రాయలసీమకు, కోస్తాకు, తెలంగాణకు. ఆ బోర్డులను ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం అంతా ఒకటే, అందరు నా తెలుగు సోదరులే, బోర్డులో దేమద్దని చెప్పి ఆ ఉన్న బోర్డులో ఆయన పెట్టారు. సో పెద్ద మనుషుల ఒప్పందం పోయింది, రీజనల్ కమిటీ పోయింది, ముల్కీ రూల్స్ పోయినాయి, 6 సూత్రాల పథకం కూడా వీక్. ఎట్లా ఇక వలసలు స్టార్ట్ అయినాయి. ఎప్పుడైతే ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిండో ఇక ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు రావడం, ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ రావడం, చుట్టూ పెద్ద పెద్ద చెర్లపల్లిలో ఒక 500 పరిశ్రమలు ఉంటే దాదాపు 300 పైన పరిశ్రమలు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి పెట్టారు. సరే మంచిదే, ఇక్కడ ప్రాంతం అభివృద్ధి ఉంటుంది కాబట్టి పరిశ్రమలు పెట్టడాన్ని మనమే వ్యతిరేకించాం. కానీ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిండ్రు, మళ్ళీ అక్కడి నుంచే తీసుకొచ్చి ఇచ్చారు. దీనివల్ల నిరుద్యోగులకు ఇక్కడ ఒక అసంతృప్తి మొదలైంది. సో టీడీపీ పాలనలో తెలంగాణ ఒక వలసగా మారింది అనేది చంద్రబాబు కానీ ఎన్టీ రామారావు పాలనలో కానీ పూర్తి ఒక కాలనైజేషన్ అనేది జరిగింది. ఇక్కడ ఇంకా మాకు ఎదురు లేదు, 69 ఉద్యమమే నాశనం అయిపోయింది, ఇంకా వీళ్ళు మళ్ళీ ఎక్కడ ఉద్యమం చేస్తారని చెప్పి ఇష్టం వచ్చినట్టు కంపెనీలను మూసేశారు. ఏపీ స్కూటర్స్, ఆల్విన్, తాగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్స్, లెక్క పెడితే ఎన్నో పరిశ్రమలు, డిబిఆర్ మిల్స్, ఆదింజాయ్ మిల్ వరంగల్, మొత్తం పరిశ్రమలు పోయినాయి. ఇట్లా ఒక్కొక్కటి నిజాం షుగర్స్ను అమ్మేసిండ్రు, కార్పొరేట్ కల్చర్ తీసుకొచ్చారు. కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. కార్పొరేట్ కల్చర్ అవుట్ సోర్సింగ్ పెట్టారు. ఉద్యోగాలు శాశ్వతంగా ఎన్నడూ 96 నుంచి 2003 చంద్రబాబు పాలనలో ఉద్యోగాలలో మొత్తం రిటైర్ అయిన వాళ్ళు వేకెన్సీలే తప్ప ఎన్నడూ కూడా మళ్ళీ రిక్రూట్మెంట్ లేదు. వ్యవసాయం దండగా అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ విద్యార్థులలో, తెలంగాణ మేధావులలో తెలంగాణ రాజుని మనం బతకలేము అనేది ఒక కోరిక, ఆకాంక్ష అనేది మళ్ళీ డెవలప్ అయింది. ఫస్ట్ టైం 1991లో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. కొత్తిరెడ్డి మనోహర్ రెడ్డి అంటే ఆయనే ఆనాడు ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. జగన్ అని, రంగారెడ్డి, ఇట్లా చాలా మంది అందులో పనిచేశారు ఆ ఉద్యమంలో. 3 సంవత్సరాలు ఉధృతంగా నడిచింది. వాళ్ళ పోరాటం అంతా ఏంటంటే విద్యార్థుల కాలేజీలలో సీట్ల కోసం, ఉద్యోగాల కోసం, స్థానికులకు ఉద్యోగాలు ముల్కీ అమలు జరపాలని. అప్పుడు 6 సూత్రాల పథకం వచ్చినాక ముల్కీ పోయి ఏమైందంటే డొమిసిల్ సర్టిఫికేట్ 4 ఏళ్ళు ఇక్కడ ఉంటే చాలు అని వచ్చింది. ఈ 4 ఏళ్ళు అనేది ఎట్లా తీసుకొచ్చిందంటే తహసీల్దార్ దగ్గర పోవడం, డబ్బులు ఇవ్వడం, 4 ఏళ్ళు ఇక్కడ ఉన్నట్టుగా సర్టిఫికేట్ తీసుకోవడం. ఎక్కువ మంది తహసీల్దార్లు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఉంటాయి. అది 4 ఏళ్ళు ఇక్కడ ఉంటే ముల్కీ కాదు. 4 ఏళ్ళు 10th క్లాస్ కంటే ముందు 4 ఏళ్ళు ఇక్కడ చదివి ఉండాలి. ఆ 4 ఏళ్ళు ఎట్లా ఉండాలంటే అయితేనేమో 7, 8, 9, 10 చదవాలి. లేకుంటే 4వ తరగతి 5వ తరగతి చదివి 9వ తరగతి 10వ తరగతి అన్న చదవాలి. అంటే ఇంకా 7 ఏళ్ళ ముందు నుంచి 4 ఏళ్ళు ఉండాలి. ఐదర్ కంటిన్యూగానే ఉండాలి, లేకుంటే అవుట్ ఆఫ్ 7 ఇయర్స్లో 4 ఇయర్స్ అన్న ఇక్కడ చదివి ఉండాలి. అది కండిషన్ పెడితే 4 ఏళ్ళు ఇక్కడనే ఉంటాడని చెప్పి అక్కడ గిరిజావారు రాసుడు, పట్వారు రాసుడు, గిరిజావారు రాసుడు ఇష్యూ చేశారు. కొన్ని గుర్తుపట్టాలంటే అక్కడ పట్వారులు ఉంటే గుర్తుపడతారు. ఎన్టీ రామారావు అధికారంలోకి రాగానే పట్వార్లను పటేళ్లను తీసిపడేది. ఎందుకు తీసేసిండు? నాచారంలో రామకృష్ణ సినీ స్టూడియో కట్టినప్పుడు వెనకాల చెరువు ఉండే, ఆ చెరువును కబ్జా పెడతారంటే పట్వారు ఒప్పుకోలేదు. అధికారంలో రాగానే ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే పట్వార్లో వ్యవస్థ రద్దు. దానివల్ల ఏమైంది? ఉర్దూ చదవడం లేదు. ఇక ఎంఆర్ఓలను తీసుకొచ్చి పెట్టిండు. ఎంఆర్ఓలను ఇష్టం వచ్చినట్టుగా సంతకాలు పెట్టించారు. ఉర్దూ రికార్డులు మాయం చేసిండు. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు, జేబేర్ లాంటి సంస్థల కోసము రెగ్యులరైజేషన్ జీవో తీసుకొచ్చారు. అక్రమ కబ్జాలన్నింటినీ డబ్బులు కడితే రెగ్యులరైజేషన్, ఇట్లా మొత్తం సమర్పణ ఇట్లా జరుపుకుంటూ వచ్చింది. ఇక తెలంగాణ మలిదశ ఉద్యమం 96 నుంచి స్టార్ట్ అయింది. తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ,
మహాసభ నేను స్టార్ట్ చేసిన, జనసభను గంట చక్రపాణి గారు స్టార్ట్ చేశారు. మేమంతా ఉద్యమకారులం. ఇవాళ మీకు మళ్ళా ఉద్యమం గురించి చెప్పాల్సి వస్తున్నారు. తర్వాత 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి, నేను కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్ ఆ పార్టీకి. సో మేము జయశంకర్ గారిని అడిగినాం, సార్ మనం ఎన్ని మీటింగులు పెట్టినా కూడా 10 మంది ఉన్నా మీటింగ్ పెట్టేది, 20 మంది ఉన్నా పెట్టేది, సార్ ఎట్లా సార్ తెలంగాణ వస్తుందంటే రాజకీయ పార్టీ కావాలి, పార్లమెంట్ బిల్లు పెట్టాలి, ఎంపీలను ఒప్పియాలి, దేశంలో ఉన్న పార్టీలను ఒప్పియాలి, అప్పుడే అక్కడ మన బిల్లు నెగ్గుతుంది తప్ప ఈ మీటింగ్లు, ప్రెస్ క్లబ్లు, కాలంలో చూసుకొని సంతోషపడడం ఇట్లా కాదు. మరి ఓ రాజకీయ నాయకుడు కావాలి. చాలా మంది కోసం వెతికినాం. లాస్ట్ కేసీఆర్ గారు ముందుకు వచ్చారు. కేసీఆర్ గారు పెట్టిన తర్వాత మీకు తెలుసా సినిమా అంత ఎట్లా నడుస్తుంది. 2000 కొన్ని మలుపులు చెప్తాను, నేను ఒక 5-6 మలుపులు చెప్తాను. 2001లో పార్టీ పెట్టినాక నేను అప్పుడు ఫస్ట్ జనరల్ సెక్రటరీ కూడా ఉంటుంది. 100 రోజుల లోపలనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వస్తే 87 జెడ్పీటీసీలు, 1000కి పైన 1600 దాకా ఎంపీటీసీలు, దాదాపు ఒక 3-4 వేల గ్రామాలలో సర్పంచులు గెలిచారు. 90 రోజులే అయింది పార్టీ పెట్టి. ఈ దట్టుకోలేక ఆగమేఘాల మీద తాపీ మేస్త్రిని హెలికాప్టర్లో కూర్చోబెట్టుకొని పోయి దేవాలయాలకు శంకుస్థాపన చేస్తారు. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే సర్వే జరగాలి, ఫీజిబిలిటీ ఉందా లేదా. తాపీ మేస్త్రి అక్కడ పోయి శంకుస్థాపన చేసిండు, 3 మోటార్లు తెచ్చిపెట్టిండు. నెక్స్ట్ వర్షాకాలం బాధలు వచ్చినాయి, శిలాఫలకం పోయింది, ఇంజన్లు పోయినాయి, అన్ని పోయినాయి. దేవాలయం ఎక్కడుంది? ఇక్కడనే ఉంది. ఇప్పటికి కూడా నీళ్ళు లేవు దేవాలయం. ఇస్తే అడ్డగోలుగా తెలంగాణతో ఫుట్బాల్ ఆడుతున్నారు పరిపాలన. తర్వాత కాంగ్రెస్ అయిపోయింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఎలక్షన్లో పోటీ చేస్తాయి, సిపిఐ సిపిఎం. ఎప్పుడు? 2004. ఏ కండిషన్ మీద? తెలంగాణ ఇస్తామని చెప్పి సోనియా గాంధీ చెప్తే సరే గెలిచిల్లో, మంత్రి పదవులలో పోయిళ్ళు. అక్కడ పోయిన తర్వాత ఒక ఏడాదిన్నర అయింది. నో తెలంగాణ, నై తెలంగాణ. తెలంగాణ అయినప్పుడు నీతో ఎందుకుంటామని ఇక్కడ 6 మంత్రులు బయటకు వచ్చిండ్రు. అక్కడ నరేంద్ర, కేసీఆర్ బయటకు వచ్చింది. తర్వాత బై ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు పెడితే గెలుస్తావా అని చెప్పి కేసీఆర్ సవాల్ చేసిండు. నీకు దమ్ముంటే గెలవని సత్యనారాయణరావు ఎంఎస్గా సవాల్ చేసిండు. కేసీఆర్ పోటీ చేసిండు. 2 లక్షల మెజార్టీ వచ్చింది. వాళ్ళతో తిరిగిన వాళ్ళు కూడా ఓటింగ్ వాళ్ళకే వేసిండు టీఆర్ఎస్. తర్వాత ఏమైంది? రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉండేది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ ఎలక్షన్లో కూడా టీడీపీతోని టీఆర్ఎస్ పొత్తు కలిసింది. ఎందుకు కలిసింది? ఓట్లు చీల్తాయేమో. ఎందుకంటే టీడీపీ విజయదశమి రోజు తెలంగాణ కోసం తీర్మానం చేసింది. దేవేంద్ర గౌడ్ వెళ్ళిపోయిన తర్వాత తీర్మానం చేసినాక సరే ఓట్ల కోసమే చేసింది కావచ్చు, కానీ ఓట్లు చీల్తాయి కదా, ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు కదా. అందుకని కేసీఆర్ గారు, చంద్రబాబు కలిసి ఎలక్షన్లో పోయిన తర్వాత అది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గెలవడం జరిగింది. ఆ టైంలో మళ్ళీ ముల్కీ ఇష్యూ వచ్చింది. ఈ 14 నెప్పని వచ్చింది. అప్పుడు మీకు తెలుసు కదా, ఈ హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, ఈ హైదరాబాద్ కూడా తెలంగాణలో భాగము, ఓన్లీ స్టేట్ ఆఫీసర్లను మాత్రమే స్టేట్ నుంచి తీసుకోవాలని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సిద్దిపేటలో ఉద్యోగ శంకారావం జరిగినప్పుడు కేసీఆర్ సత్తుడో తెలంగాణ వస్తుడో అని స్లోగన్ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాలేదు, ఉద్యోగుల పోటీలో తీసేయాలి. ఇక లాభం లేదని చెప్పి ఆయనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయనే ఆవరణ దీక్ష కూర్చున్నాడు. అది తెలిసి మీకు నవంబర్ 29 నాడు సిద్దిపేటలో కూర్చుంటానంటే కూర్చొనియలేదు. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తుంటే అలుగునూరు దగ్గర అరెస్ట్ చేశారు. జయశంకర్ సార్ను కార్లకి వెళ్ళి దింపేసిండ్రు. ఆయన తీసుకుపోయి ఖమ్మం జైల్లో పెట్టిండ్రు. ఖమ్మం జైల్లో నిరాహార దీక్ష చేస్తే ఖమ్మం హాస్పిటల్లో పెట్టిండ్రు. హాస్పిటల్ నుంచి ఇక్కడ నిమ్స్కు తీసుకొచ్చిండ్రు. 13 రోజులు దీక్ష జరిగింది. మీరంతా కూడా అప్పుడు ఉస్మానియా విద్యార్థులు కానీ, వరంగల్ విద్యార్థులు కానీ, తెలంగాణ అన్ని కాలేజీలలో విద్యార్థులు బైకాట్ చేసి పెద్ద ఎత్తున ఆయన మద్దతు ఇచ్చారు. సో రాతి చిదంబరం ప్రకటన చేశాడు, కేసీఆర్ ప్రాణాలు కాపాడాలి, విధ్వంసం జరుగుతుంది. 7వ తారీఖు నాడు డిసెంబర్ 7, 2009 రోషయ్య గారు ముఖ్యమంత్రి. అప్పటికి రాజశేఖర రెడ్డి గారు దుర్ఘటనలో చనిపోవడంతో రోషయ్య ముఖ్యమంత్రి ఆయన అఖిలపక్షం పెట్టిండు, అందరినీ పిలిచిండు. ఒక మజ్లీస్ను లోక్సత్తా తప్ప అందరూ జై తెలంగాణ అన్నారు. చంద్రబాబు నాయుడు కానీ, మిగతా పార్టీలు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరైతే సోనియా గాంధీ ఎదురు చెప్తే అట్లే వింటామని. కానీ మళ్ళీ డిసెంబర్ 9 నాడు ప్రకటన చేసిన తర్వాత అర్ధరాత్రి ప్లేట్ ఫిరాయించింది. తెల్లారి నుంచి జేఏసీలు మొదలైనవి, ఆంధ్రలో ఉద్యమాలు స్టార్ట్ అయినాయి, బస్ యాత్రలు స్టార్ట్ అయినాయి. అందరూ ఒక్కటైపోయిన్లు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి నన్నపరెడ్డి రాజకుమారి లగడపాటి చెంపలు ముద్దించుకున్నది. ఐక్యత తెల్లారి ముందు రోజు దాకా తీసుకున్నారు. అంటే ప్రాంతీయ అభిమానం, మనకెట్లా ప్రాంతీయ అభిమానం ఉందో వాళ్ళకు కూడా ఉంది. అందరూ ఒకటైన లాస్ట్ డిసెంబర్ 23 ప్రకటన వచ్చింది. తెలంగాణను అటకెక్కించిన తర్వాత తట్టుకోలేని విద్యార్థులు మొదటి మరణం అనేది ఆ రోజు నవంబర్ 29న పెట్రోల్ పోసుకున్నాడు శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో.
అక్కడి నుంచి దాదాపు 1100 మంది దాకా ఆత్మహత్యలు చేస్తే ఎమోషన్స్ ఇట్లా జరిగింది తెలంగాణ చరిత్ర అంతా. చివరికి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్ణయం తీసుకోవడంతో ఆనాడు తెలంగాణ బిల్లు పెట్టారు. ఇచ్చింది సోనియా గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, సపోర్ట్ చేసింది బీజేపీ కావచ్చు. కానీ దీనికి ఆద్యుడు ఈ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. చరిత్రలో అందరి ప్రాధాన్యత ఉంటుంది, ఎవరి ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది, ఎవరు తీసేయాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పెట్టారు. ఆయన ఉన్నప్పుడే దాదాపు 70% పనులు కంప్లీట్ అయినాయి. ఇవాళ చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ తాగునీరు ఇస్తాయి తెలంగాణకు. దాదాపు 60 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఇవాళ ప్రణాళికలు జరుగుతున్నాయి. చరిత్రలో ప్రతి పాలకునికి కూడా మెరుపులు ఉంటాయి, మరకలు ఉంటాయి. నిజాం రాజు దగ్గర నుంచి ఇవాళ ఉన్న కేసీఆర్ వరకు ఎవరు సర్వజ్ఞులు కాదు, ఎవరిని 100% లోపాలు లేవని అనుకోవడానికి లేదు. ప్రతి పాలకుల్లో తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. మన కోణం ఏంటంటే తెలంగాణకు ప్రాంతీయ కోణం నుంచి చూసినప్పుడు మనకు మేలు జరిగిన సంస్థలు ఎవరు తెచ్చారు, మన కీడు తలపెట్టిన సంస్థలు ఎవరు తెచ్చారు అనే కోణం నుంచి మనం చరిత్రను చదవాల్సిన అవసరం ఉంది. రేపు పరీక్షలు రాసినప్పుడు మాత్రం నిర్భయంగా చరిత్ర ఎట్లున్నది అట్లే రాయండి. వక్రీకరణలకు మీరు మోసపోకండి, ఏది పడితే చదవకండి, ప్రామాణికంగా ఉన్న పుస్తకాలే చదవండి. ఎవరు రాశారనే రచయిత యొక్క నేపథ్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను మొన్న చూశాను, ఒక పెద్ద మనిషి తెలంగాణ సంస్కృతి చరిత్ర, తెలంగాణ ఉద్యమాల గురించి రాశాడు. ఆయన ఎప్పుడో 1.5 years కింద రాశాడు, మంచి ప్రయత్నం చేశాడు. ఆయన ఎక్కడెక్కడైతే తప్పులు ఉన్నాయని చూస్తే ఒక 200-300 తప్పులు దొరికినాయి. తర్వాత అందరూ అవే తప్పులు కాపీ చేసింది. అంటే ఏమర్థమైంది, ఒక్కరు రాస్తే చాలు అందరు కాపీ చేస్తారు. మళ్ళీ నా పుస్తకం వచ్చినాక అన్ని కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే తెలియదు పాపం, చరిత్ర లేదు, వాళ్ళ తప్ప నేను అన్నాను. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే ఏం లేని కాడ కనీసం ఎడారిలో వానసింకులాగా ఒకటి మీ ముందు పెట్టిళ్ళు. నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. కనీసం తీసుకొచ్చిళ్ళు, మీకు హోప్ కలిగించిళ్ళు, నమ్మకం కలిగించు. కానీ చాలా 90% వరకు ఇంకా రాయాల్సినవి ఉన్నాయి. ఈ విషయాలు చాలా తెలియదు వాళ్ళకి. తెలుసుకున్నామంటే చరిత్ర లేదు. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇప్పటివరకు ఎవరు రాయలేదు. ఉద్యమ అవసరాల కోసం మేము ఎప్పటికప్పుడు టీవీలలో మాట్లాడేది. కనీసం టీవీ లేకపోయినా కూడా పత్రికలలో రాసేవాళ్ళం మేము. నేను అదివరకు 100 వ్యాసాలు రాసా టీవీలు లేకముందు. ఎప్పుడైతే టీవీలు వచ్చినాయో రోజు పోయి కూర్చొని మాట్లాడడం వల్ల ఈ రాత్రులు కాలే. జయశంకర్ గారు కూడా అంతే. అందుకే చరిత్ర లేకుండా పోయి ఇప్పుడు వస్తున్న చరిత్ర 4 నెలల టైం ఉంది కదా మీకు. ఒక 1 month చాలా మంది రాస్తున్నారు, నేను ఒక్కనే కాదు. మీరే సెలెక్ట్ చేసుకోండి, మీరే చదవండి. 3 నెలల టైం ఉంటుంది పుస్తకాలు వచ్చిన తర్వాత. తెలంగాణ ఉద్యమ చరిత్ర వస్తుంది నాది, తెలంగాణ ఎకానమీ వస్తుంది, తెలంగాణ జాగ్రఫీ వస్తుంది. 250 మార్కుల పేపర్లకు సంబంధించినంతా కూడా నేను కొంతమంది ప్రొఫెసర్స్ కలిసి రాస్తున్నాను. సో మీకు ఆ చింత అక్కర్లేదు, హోప్తో చదవండి. ముగించే ముందు ఒక మాట మళ్ళీ చెప్తాను.